యెరూషలేమా 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 యెరూషలేమా. యెరూషలేములోని విషయాలను మనం ధ్యానిస్తూ ఉండగా ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించాడు గనుక విడువక మన ఎడల కృప చూపించుచున్నాడు అన్న విషయాన్ని అటు యెరూషలేములోను ఇటు మన వ్యక్తిగత జీవితాల్లోనూ గుర్తించగలుగుతున్నాం. యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలిచి ఉన్నవి. యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలిచి ఉన్నవి. యెరూషలేమా. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతాను, వినండి. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవుడు అబ్రహామును చూచి నది అద్దరిని విగ్రహారాధికుడుగా ఉన్న అబ్రహామును పిలిచి నిజ దేవుడైన సత్యవంతుడైన తనను గుర్తించగలిగినట్లుగా ఆయన మనోనేత్రాలు తెరచి నన్ను వెంబడించు అని పిలిచినప్పుడు అబ్రహాము తన సమస్తాన్ని విడిచి తాను ఎక్కడికి పోతున్నాడో తెలియకపోయినప్పటికీ ప్రభువుకు లోబడి తన యాత్రను ప్రారంభించినప్పుడు నేను నిన్ను ఆశీర్వదించుదను, నిన్ను జనములకు ఆశీర్వాదకరంగా చేతును అన్న వాగ్దానం ఆ అబ్రహాము పట్ల, అబ్రహాము యొక్క సంతానం పట్ల నేటికిని నెరవేరటం చూస్తూ ఉన్నాం. అనేక సార్లు ఎన్నో రీతులుగా దేవుని చేత ప్రేమించబడి ఆశీర్వదించబడి అభివృద్ధి చెందుతూ ఉన్నప్పటికీ వారు మరల దేవుని మరచి, ఆయన కార్యాలను మరచి ప్రభువు మీద సణిగి గొణిగినప్పుడు, దేవునిని విసిగించినప్పుడు, అన్య దేవతల తట్టు తిరిగి నిజదేవుని మార్గాన్ని విడిచినప్పుడు దేవుని కోపం రగులుకున్నప్పటికీ విడువక ప్రేమించిన దేవుడు, విడువక కృప చూపించినటువంటి దేవుడు అర్హత లేనటువంటి ఆ జనాంగాన్ని ప్రేమించటం చూస్తూ ఉన్నాం. యెరూషలేము పట్టణము పట్ల దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడగలుగుతూ ఉన్నాం. యెరూషలేము అనే పట్టణాన్ని గురించి మీరు విన్నారా? ఈరోజు కూడా యెరూషలేము ఉన్నది. బైబిల్లో అనేక సార్లు మనం చదువుతుండగా యెరూషలేము దేవుని పట్టణమని, పరిశుద్ధ పట్టణమని, మహారాజు పట్టణమని అనేక పేర్లతో అత్యధికమైన దీవెనలతో నింపబడిన స్థలముగా ఆ యెరూషలేము ఉన్నది. ఆ యెరూషలేమే పాత నిబంధనలో అబ్రహాము కాలములో షాలోము అని పిలువబడినది. ఆ షాలోము అనేది సమాధానములో కనుగొనబడినది అనే అర్థమిచ్చేదిగా ఉన్నది. దేవుని చేత ప్రేమించబడిన ఆ షాలోములోనే మొరియా పర్వతం ఉన్నది. ఆ మొరియా పర్వతం మీదనే నీవు ప్రేమించే నీకు ఇష్టమైన కుమారుణ్ణి నాకు దహన బలిగా అర్పించు అని దేవుడు అబ్రహామును కోరినప్పుడు అబ్రహాము తన కుమారుని దేవునికి బలివ్వడానికి సిద్ధపడినప్పుడు ఆగమని చెప్పి, నీవు దీనివల్ల దేవునికి భయపడుతున్నావని చెప్పి అబ్రహాము కుమారుడైన ఇస్సాకు బదులుగా ఆ యొక్క మొరియా పర్వతంపై ఆనాడు ఒక పొటేలు బలివ్వబడటం చూస్తూ ఉన్నాం. ఆ పొటేలు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉండటం, తగిన సమయంలో దేవుడు తన సొంత కుమారుని ఈ లోకములోనికి పంపించి లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఈ లోకములోనికి అరుదించి నా పాపముల కొరకు ప్రాయశ్చిత్త బలిగా ఆ కలువరి కొండపై బలి అయినది ఆ యెరూషలేము పట్టణములోని. ఆ యెరూషలేము పట్టణము దేవుని చేత ప్రేమించబడిన పట్టణముగా ఉన్నది. ఈ ఉదయకాల సమయములో అయ్యో నేను అబ్రహాము సంతానము కాదే, అయ్యో మేము ఇశ్రాయేలీయులము కాదే అని దిగులు చెందవలసిన అవసరత లేదు. మనము ఏ జాతికి, ఏ భాషకు, ఏ దేశానికి చెందిన వారమైనా మనమందరము దేవుని చేత సృష్టించబడిన వారిమే. మనందరి పట్ల ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ, ఆరనటువంటి ప్రేమ, నిరంతరమైన ప్రేమ ఉంది గనుకనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని ఈ లోకములోనికి పంపించెను అని పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం.
యేసుక్రీస్తు మనలను ప్రాణమిచ్చినంతగా ప్రేమించను గనుకనే తన ప్రాణాన్ని మన కొరకు శిలువలో అర్పించి ఉన్నాడు. ఈ రోజున యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన శిలువ యాగమును అంగీకరించిన వారు ఆధ్యాత్మికమైన విశ్వాసుల జాబితాలలో ఉన్నారు గనుక మనమును దేవుని చేత ఏర్పరచబడిన జనాంగముగా ఉన్నాము, రాజులైన యాజక సమూహములో ఉన్నాము, ఆధ్యాత్మికమైన ఇశ్రాయేలు జనాంగంగా ఉన్నాము, పరలోక పౌరులుగా ఉన్నాము. అయితే నీవు నీ హృదయములో యేసుక్రీస్తుకు స్థలమిచ్చావా? నిన్ను ఎంతగా ప్రేమించినటువంటి క్రీస్తు ప్రేమను నీవు గుర్తించావా? ఎన్నోసార్లు నీవు ఆయన్ను తృణీకరించినప్పటికీ, ఎన్నో రీతులుగా ఆయనను త్రోసివేసినప్పటికీ, ఎంతగానో దేవుని ప్రేమ నిన్ను వెంటాడుతున్నప్పటికీ, నీవు నిర్లక్ష్యం చేసినప్పటికీ, విడువక నిన్ను ప్రేమిస్తున్న క్రీస్తు ప్రేమను గుర్తించావా? కనీసం ఈ రోజైనా ఈ వర్తమానము ద్వారా దేవుడు నిన్ను కూడా శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు గనుకనే నీ మీదకు తన కోపాగ్ని రాకుండా, నీ మీదకు శిక్ష రాకుండా, నిన్ను విడిచిపెట్టకుండా, నిన్ను దీవించాలని విడువక నీ ఎడల కృప చూపిస్తూ ఉన్నాడు. దేవుని కృప ఎంత అపారమైనది! కృప అంటే ఏ యోగ్యత, ఏ అర్హత లేని వారికి దేవుడు చూపించే ప్రేమ, కారణము లేనటువంటి ప్రేమ, హేతువు లేకుండానే క్షమించబడటానికి యోగ్యులము కాకుండానే మనం క్షమించబడుతున్నామంటే అది కేవలం దేవుని కృప. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపించుచున్నాను. ఇశ్రాయేలు జనాంగం పట్ల ఈ వాగ్దానం అక్షరాల నెరవేరడం చూస్తూ ఉన్నాం. ఆనాడు దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానము ఈనాటి వరకు అనేక తరతరాలుగా నెరవేరటం చూస్తూ ఉన్నాం. మాటిమాటికి ఇశ్రాయేలు జనాంగం ప్రభువును విసిగిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ దేవుని కృప వారి ఎడల నిలిచి ఉండటం చూస్తూ ఉన్నాం. ఈ యెరూషలేము పట్టణము దేవుని చేత దీవించబడిన పట్టణముగా ఉన్నది. యెరూషలేమా, 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 యెరూషలేమా. ఈ యెరూషలేము పట్టణమునే దావీదు, సొలొమోను వంటి మహారాజులు రాజనగరముగా చేసుకుని పరిపాలించి ఉన్నారు. దేవునికి ఒక నివాస స్థలము కట్టాలని ఆశించినటువంటి దావీదు ఈ యెరూషలేము పట్టణములోనే వర్ణాను కళ్యమును ఏర్పరిచి ఉన్నాడు. నీవు నా మందిరమును కట్టుటకు యోగ్యుడవు కాదు, నీ చేతులు రక్తము చిందించినవి, నీ కుమారుడైన సొలొమోను నా మందిరమును కట్టిస్తాడు అని ప్రభువు చెప్పినప్పటికీ దావీదు మందిరమునకు అవసరమైన వెండి, బంగారము, అనేకమైన పొకిషములు సమకూర్చి స్థలమును ఏర్పాటు చేసి ఉన్నాడు. తగిన సమయంలో సొలొమోను ఒక అద్భుతమైన ఆలయమును ఇంచుమించు 7 సంవత్సరముల ప్రయాస తర్వాత కట్టి ముగించి ఉన్నాడు. ఇంచుమించు 400 సంవత్సరములు ఆ ఆలయము ఈ యెరూషలేము పట్టణములో నిలబడి ఉన్నప్పటికీ ఇశ్రాయేలు జనాంగము తమ ఎదుటనే ఉన్న మందిరమును నిర్లక్ష్యపెట్టి, తమను ప్రేమించిన దేవుని ప్రేమను అలక్ష్యము చేసి, తమ ఎడల ఉన్న దేవుని కృపను మరిచి వారి ఇష్టానుసారంగా జీవించినప్పుడు దేవుని కోపం వారి మీద రగులుకోవటం, ఇశ్రాయేలు జనాంగము అన్యులకు బానిసలవ్వటం, శత్రు సైన్యాలు ఇశ్రాయేలును బహు సులభముగా ఓడించగలగటం చరిత్రలో చూస్తూ ఉన్నాం. నెబుకద్నెజరు ఆ ఆలయాన్ని కాల్చివేయటం చూస్తూ ఉన్నాం. మరలా అనేక సార్లు కట్టబడి, కాల్చబడి, పడగొట్టబడి, ఎన్నో రీతులుగా ఆయా సమయాలలో దేవుడు నెహెమ్యా ద్వారా, జెరుబ్బాబేలు ద్వారా, యెహోషువ ద్వారా ఆ మందిరం కట్టబడుతున్నప్పటికీ ఇశ్రాయేలు జనాంగము మాటి మాటికి హృదయంలో తప్పిపోవు జనులుగా ఉన్న మూలాన దేవుని కాపుదలను, దేవుని ఆశీర్వాదాలను పోగొట్టుకున్నారు. ఈ సమయంలో ఒక్కసారి ఆలోచించు. ఎన్నోసార్లు దేవుని చేత ప్రేమించబడి దీవించబడిన నీవు దేవునిని మరచినందున అవస్థల పాలైన రోజులు, దేవునిని విడిచినందున కష్టాలలో, నష్టాలలో పడి దుఃఖములో ఉన్నటువంటి సమయాలు నీ జీవితంలో చూడలేదా?
అయినప్పటికీ దేవుని శాశ్వతమైన ప్రేమ ఇంకనూ నిన్ను విడువక ప్రేమిస్తుందంటే అది ఎంత గొప్ప భాగ్యం. యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించిన సమయానికి ఇశ్రాయేలు జనాంగమంతా చెదిరిపోయి పొట్టకొకరు చెట్టుకొకరై ఇల్లు లేని వారిగా, వాకిలి లేని వారిగా, దేశము లేని వారిగా, దేవాలయము లేని వారిగా దిక్కుమాలిన స్థితిలో ఉన్నప్పుడు మెస్సయ్య వస్తాడు అని ప్రవచనాల్లో ప్రవచించబడిన రీతిగా రక్షకుడు వస్తాడు అన్న ప్రవచనం నెరవేరునట్లుగా ఇదే ప్రాంతంలో బెత్లెహేమ్ అనే చిన్న గ్రామంలో యేసు ప్రభు జన్మించటం, ఈ యెరూషలేము పట్టణములో ఆయన బోధించటం, ఈ యెరూషలేములోని ఆయన అన్యాయపు తీర్పు తీర్చబడి సిలువ వేయబడటం, లోక పాపముల కొరకు, లోకములో ఉన్న సకల జాతుల వారి పాపముల కొరకు, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్న సకల జనుల కొరకు ఒకేసారి యాగముగా తన ప్రాణాన్ని ఈ యెరూషలేము పట్టణంలోనే అర్పించటం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ఆయన సిలువ వేయబడిన కల్వరి కొండను మనం యెరూషలేములో చూడగలం. ఆయనను అన్యాయపు తీర్పు తీర్చిన స్థలాన్ని చూడగలం. ఆయన ప్రార్థించిన గెత్సేమని తోటను చూడగలం. ఆయన అర్ధరాత్రి వేళ యూదా ఇస్కారియోతు ముద్దు పెట్టుకొని ఆ యొక్క కాయప ఇంటికి లాక్కొని వెళ్ళిన ఆ మెట్లను, ఆ యొక్క స్థలాన్ని, ఆ కిద్రోను వాగును ఈ రోజున ఇప్పుడు కూడా మనం చూడగలం. యేసుక్రీస్తు ఈ లోకములోనికి వచ్చి ఉన్నాడు, శిలువ యాగముగా తన ప్రాణాన్ని ఇచ్చి ఉన్నాడు అన్నది కట్టుకథ కాదు అని ఈ యెరూషలేములోని స్థలాలు ఈ రోజు వరకు యథార్థమని నిరూపిస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు ఏ మార్గము గుండా ఆ శిలువను మోసుకొని ఆ గొల్గొతా కొండ వరకు వెళ్ళి ఉన్నాడో ఆ వీధులను ఈ రోజు కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆయన ఎలాగూ యెరూషలేములో తన ప్రాణాన్ని అర్పించి ఉన్నాడో, ఆయన శరీరము అరిమతై యోసేపు యొక్క సమాధిలో ఎలాగూ పెట్టబడినదో, కుళ్ళు పట్టనటువంటి శరీరము 3వ దినమున మృత్యుంజయుడే లేచి ఉన్నాడన్న విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో చదివినట్లుగా ఈ యెరూషలేము పట్టణంలో ఈనాటికి యేసుక్రీస్తును సమాధిలో పెట్టిన ఆ ఖాళీ సమాధిని చూడగలం. శాశ్వతమైన ప్రేమతో యెరూషలేమును ప్రేమించినటువంటి దేవుడు తన కుమారుని పంపించి బలియాగము అర్పించడం ద్వారా క్షమాపణను కలుగజేసి ఉన్నాడు. ఇంచుమించు 3000 సంవత్సరాల చరిత్రలో 40 సార్లు భయంకరమైన యుద్ధానికి, పోరాటాలకు గురి అయిన పట్టణము ఈనాటికి నిలబడి ఉన్నదంటే అది దేవుని కృపే. ఒక్క యుద్ధానికే ఒక పట్టణం నాశనమైపోవటం, కొన్ని పట్టణాలు నామరూపాలు లేకుండా పోవటం ఈ రోజుకి మనం చరిత్రలో చూస్తూ ఉన్నాం. ఈ యెరూషలేము పక్కనే ఉన్న అనేక పట్టణాలు ఈరోజు అడ్రస్ లేనివిగా, చిరునామా లేనివిగా, ఆ స్థలాలు కూడా కనుగొనలేని పరిస్థితుల్లో శ్మశాన వాటికలుగా, ఇసుక దిబ్బలుగా, రాతి కుప్పలుగా మిగిలిపోయి ఉండడం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు ప్రేమించిన యెరూషలేము పట్టణము ఆయన చెప్పినట్లుగా బాగుగా కట్టబడిన పట్టణము వలె చుట్టూ ప్రహరీ గోడలతో కట్టబడి ఉండటం నేటికి మనం చూడగలం. ఇశ్రాయేలీయులు చెదిరిపోయినప్పటికీ దేవుడు తన శాశ్వతమైన ప్రేమతో వారిని పోగు చేసి వారిని మరలా తిరిగి యెరూషలేమునకు రప్పించి ఈ రోజున ఒక పట్టణముగా నిలబెట్టగలిగి ఉన్నాడు అన్నది గ్రహించగలిగినట్లయితే దేవుని కృప ఎంత గొప్పదో మనం గుర్తించగలం. దేవుని ప్రేమ శాశ్వతమైనది, ఆయన కృప నిరంతరమైనది. ఆ యెరూషలేమును ఎంతగానో ప్రేమించిన ప్రభు ఆ యెరూషలేము పట్టణములోనే అన్యాయపు తీర్పు తీర్చబడ్డాడు. యెరూషలేము యేసుక్రీస్తుని అంగీకరించలేదు, రక్షకుని గుర్తించలేదు. రక్షించడానికి వచ్చిన రక్షకుణ్ణి సిలువ వేయడానికి అప్పగించింది ఆ యెరూషలేము పట్టణములోనే. అందుకే ప్రభు అన్నాడు, యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద చేర్చుకున్నట్లుగా నేను మిమ్మల్ని చేర్చుకొని ఉద్దేశించిదని కానీ మీరు రానొల్లకపోతిరి. ఆయన ఒకరోజు కొండ మీద కూర్చుండి ఏడ్చి, అయ్యో నీ వీధినమైనను సమాధాన సంబంధమైన సంగతులను గ్రహించిన ఎడల నీకెంత మేలు అని కన్నీరు కార్చడం చూస్తూ ఉన్నాం. నీ రాతి మీద రాయి లేకుండా పడిపోయే సమయం ఒకటి రాబోతుంది అని ప్రభువు చెప్పినట్లుగానే యెరూషలేము పట్టణము, హేరోదు కట్టించిన ఆలయము రోమనుల చేత పడగొట్టబడటం, నాశనం చేయబడటం, కాల్చివేయబడటం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన ప్రభువు చెదిరిపోయిన ఇశ్రాయేలీయులను మరలా పోగు చేసి ఈ రోజున ఒక
రాజ్యాంగాన్ని అక్కడ ఏర్పాటు చేసి ఉన్నాడంటే, బాగుగా కట్టబడిన పట్టణం వలె యెరూషలేము నిలబడి ఉన్నదంటే అది దేవుని కృపే. అయితే ఈనాటికి యెరూషలేములో ఉన్నవారు యేసుక్రీస్తును గుర్తించకపోవటం విచారకరమైన విషయం. యేసే మెస్సీయని, యేసే రక్షకుడని వారు గుర్తించినట్లుగా వారి మనోనేత్రాలు తెరవబడినట్లు మనం ప్రార్థించవలసి ఉన్నది. ఇశ్రాయేలీయులకు ఈ దినాన దేవాలయం లేదు, పడిపోయిన ఒక దేవాలయపు గోడ మాత్రమే ఉన్నది. ఆ గోడ దగ్గరికి వెళ్ళి వారు ప్రార్థించుకోవడం చూస్తూ ఉన్నాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన ప్రభు నిరంతరమైన రాజ్యాన్ని తనను నమ్మిన వారికి ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని, ఈ యెరూషలేము పట్టణము పరలోకపు యెరూషలేము పట్టణానికి ఒక నమూనాగా ఉన్నదని, నూతన యెరూషలేమును దేవుడు సృష్టిస్తూ ఉన్నాడని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. పరలోకము నుండి నూతన యెరూషలేము పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి దిగిరావటం నేను చూచి ఉన్నాను అని ఏనాడో భక్తుడైన యోహాను ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో రాసి ఉన్నాడు. నీవు యేసుక్రీస్తును నీ రక్షకునిగా అంగీకరిస్తే నీవును ఆ పరమ యెరూషలేములో పౌరసత్వాన్ని కలిగి ఉంటావు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన ప్రభు మన ఎడల విడువక కృప చూపిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో ఈ వర్తమానాన్ని ఆలకిస్తున్న ప్రియ సహోదరుడ సహోదరి, ఒక్కసారి కూర్చొని ఆలోచించు. ఎంతగా నీవు దేవుని చేత ప్రేమించబడ్డావో, ఎన్ని రీతులుగా దేవుని చేత నీవు దీవించబడ్డావో, ఎంతగా నిన్ను ఓర్చుకున్న ప్రభు నీ ఎడల తన కృపను చూపిస్తూ ఉన్నాడో. ఇప్పుడైనా నీవు ఆయన ప్రేమను గుర్తించగలిగితే, ఆయన కృపను అంగీకరించగలిగితే నీ జీవితంలో గొప్ప ధన్యతను పొందుతావు. పరలోక రాజ్య వారసత్వాన్ని సంపాదించుకుంటావు. నీ మనోనేత్రాలు తెరవబడి క్రీస్తులో ఉన్న ప్రేమను కృపను నీవు గుర్తించిన రోజు ఆయన ఎదుట సాగిలపడి నీకున్న సమస్తాన్ని ఆయనకు అప్పగించుకోవడానికి సిద్ధపడతావు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, శాశ్వతమైన ప్రేమతో నీవు ప్రేమించి విడువక కృపచూపుచూ ఉన్న ఈ యెరూషలేము పట్టణమును గురించిన విషయాలను మేము గుర్తించినప్పుడు ఎన్ని యుద్ధములు, ఎన్ని కష్టములు, నష్టములు కలిగినప్పటికీ బాగుగా కట్టబడిన పట్టణము వలె ఈనాటికి పట్టణము నిలువబడి ఉండినట్లుగా కృప చూపించినందుకై నీకు వందనములు నాయన. యెరూషలేము కొరకు ప్రార్థించమని చెప్పి ఉన్నావు. ఈ యెరూషలేములో ఉన్న జనముల కొరకు నీ సన్నిధిలో ప్రార్థించమని కోరి ఉన్నావు. ఇశ్రాయేలు జనాంగము మెస్సయ్యను కనుగొనట్లుగా వారి మనోనేత్రాలను తెరువుము నాయన. నీ నామాన్ని ఎరగని మమ్మును ఎంతగా నీవు ప్రేమించి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి, ఇశ్రాయేలీయులము మేము కాకపోయినప్పటికీ మమ్మల్ని ఇంతగా ప్రేమించి మరో నూతన సంవత్సరంలో ప్రవేశింపజేసినందుకై నీకు వందనములు నాయన. సృష్టికర్తవైన నిన్ను, నిర్మాణకుడువైన నిన్ను, రక్షకుడువైన నిన్ను మా వ్యక్తిగత దేవునిగా చేసుకొని నీ హస్తము క్రింద దాగి ఉండి, నీ కంచెలో నిలిచి ఉండి, నీ ప్రేమతో ముందుకు సాగిపోవునట్లుగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నీ సహాయము చేయమని, శాశ్వతమైన నీ ప్రేమను గుర్తించి, మారనటువంటి నీ ప్రేమను గ్రహించి, నీ ప్రేమ హస్తాలలో దాగి ఉండుటకు మాకు సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.